హార్మోన్స్ని కెలికే కెమికల్స్ దీనివల్ల మనకేంటి ప్రాబ్లం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నా పేరు డాక్టర్ శ్రావ్య, మీ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. ఫర్టిలిటీ యాంగిల్లో చూస్తే నంబర్ 1 ఆడవాళ్లలో గుడ్ల సంఖ్య అండ్ గుడ్ల క్వాలిటీ, మగవాళ్లలో కణాల సంఖ్య అండ్ కణాల క్వాలిటీ వీటి వల్ల తగ్గుతుంది. నంబర్ 2 ప్రతి ముగ్గురు అమ్మాయిల్లో ఒకరికి పీసీఓ ఉందంటే దానికి ఫౌండేషన్ కూడా ఇదే. ఇవి ఈ హార్మోన్స్ని కెలకడం, ఇంకా అదే టైంలో బ్యాడ్ డైట్, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇట్స్ అ పర్ఫెక్ట్ రెసిపీ ఫర్ అ టేస్టీ పీసీఓ. నంబర్ 3 ఈస్ట్రోజన్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ ఈ ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్ ఇలాంటివి వచ్చేదానికి అవకాశం ఎక్కువ. సో ఆబ్వియస్లీ మళ్ళీ దీనివల్ల ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. నంబర్ 4 ప్రెగ్నెన్సీలో ఎర్లీగా అబార్షన్స్ కావడం, నెలలు నిండకముందే పిల్లలు పుట్టడం, ప్రెగ్నెన్సీలో బీపీలు, షుగర్లు, ఇవన్నీ. అతి ముఖ్యంగా ఈమెను చూడండి, ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగుతుంది, పర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్, రూమ్ ఫ్రెషనర్స్, నెయిల్ పాలిష్లు ఇవన్నీ వాడుతూ ఉంది. కానీ మన వీడియో లాంటిది ఒకటి చూసి దీనిల వల్ల తన ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుందని తెలుసుకొని తను కాన్షియస్గా వీటన్నింటికి దూరంగా ఉంటే వితిన్ 3 months ఆమె ఎగ్ క్వాలిటీలో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సూపర్ కదా, ఇట్స్ రివర్సిబుల్. అదే ఆమె ప్రెగ్నెంట్ అయితే తన సన్ ఆర్ డాటర్ మీద ఈ కెమికల్స్ ఎఫెక్ట్ని మనం రివర్స్ చేయలేము. పాపం అన్నం పుణ్యం ఎరుగని పసిపిల్లలు అప్పుడప్పుడే ఫామ్ అవుతూ డెవలప్ అవుతున్న స్టేజ్లో ఇలాంటివి మొండి మరకలు కాజ్ చేస్తాయి. ఇవి తరతరాలు పాస్ అవుతాయి. సో మీ వంశం తరతరాలు బాగుండాలంటే, మీకు మొండి మరకలు వద్దంటే ముఖ్యంగా ఎవరు వీటికి దూరంగా ఉండాల్సింది? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కపుల్స్, గర్భిణీ స్త్రీలు, ఎదిగే పిల్లలు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకుందాం మనందరి రేపటి కోసం. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ పాటికి ఫుల్ క్లారిటీ వచ్చేసింది దీని మీద. ఈరోజు ఇంకో కోణం చెప్తా. పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఫస్ట్ 5 years వాళ్ళల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ చాలా ఎక్కువ. అందుకే మొండి మరకలకి ఇక్కడ స్కోప్ ఎక్కువ. హార్మోన్స్ని కెలికే కెమికల్స్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఎదిగే పిల్లల్లో నంబర్ 1 న్యూరో బిహేవియరల్ ఇష్యూస్ లైక్ లో ఐక్యూ, హైపర్ యాక్టివిటీ, యాంగ్జైటీ, ADHD, స్ట్రెస్, ఇక అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఇప్పుడు ఆటిజం. ఇది విపరీతంగా పెరిగిపోతుందంటే దాంట్లో ఈ కెమికల్స్ పాత్ర ముమ్మాటికి ఉంది. అందుకే దీన్ని కెమికల్ ఆటిజం అని కూడా అంటారు. పిల్లల్లో ఆటిజం అనేది ముందు కంటే ఇప్పుడు 100 రెట్లు పెరిగింది. ఎందుకు? విపరీతమైన కెమికల్ ఎక్స్పోజర్స్. అమెరికా, యూరప్ దేశాల వాళ్ళు పెస్టిసైడ్స్ ఫస్ట్ కనుక్కున్నప్పుడు వావ్ సూపర్ ఆసమ్ అన్నాం, గ్రీన్ రెవల్యూషన్ అన్నాం. కానీ ఇప్పుడు అవే మన దూల తీరుస్తున్నాయి. ఆటిజం ఉన్న పిల్లల్లో ప్రతి 6 అబ్బాయిలకి ఒక్క అమ్మాయి మాత్రమే ఉంది. ఎందుకో చెప్పుకోండి చూద్దాం. సింపుల్, జురాసిక్ పార్క్ కాన్సెప్టే. కేవలం అబ్బాయిలకి మాత్రమే తమ తల్లి గర్భంలో పెరిగేటప్పుడు టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ 100% కరెక్ట్గా పని చేస్తేనే వాడు నార్మల్ అబ్బాయిగా పుడతాడు. అసలు ఏ హార్మోన్ ఇంటర్ఫియరెన్స్ లేకపోతే అది అమ్మాయిగా డెవలప్ అవుతుంది. మరి తొక్కలో కెమికల్స్ అన్నీ ఆ టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ని 100% ఎక్కడ పని చేయనిస్తాయండి? అస్సలు ఛాన్సే లేదు. అందుకే ఆటిజం లాంటివి అబ్బాయిల్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. నేను ముందే చెప్పాను మీకు, మైండ్, ఇమ్యూనిటీ, హార్మోన్స్ ఇవి 3 జాన్ జిగిరి దోస్తులని. మరి అందుకే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది. ఫ్రీక్వెంట్గా కోల్డ్, కాఫ్, అలర్జీస్. సో ఎదిగే పిల్లల్ని వీటి నుంచి ఎలా కాపాడుకోవాలి? పిల్లలు ఎదిగే వయసులో అమ్మాయిల్లో అయితే ప్యూబర్టీ తొందరగా వస్తుంది, అంటే త్వరగా పెద్ద మనుషులు అయిపోతున్నారన్నమాట. ఇది నిరూపించాలంటే మనకి పెద్ద పెద్ద స్టడీస్ చూపించాల్సిన పని ఏమీ లేదు. గమనించి చూస్తే మన కళ్ళకే క్లియర్గా కనిపిస్తుంది. మన అమ్మ వాళ్ళ టైంలో 9th, 10th క్లాసెస్లో మెచ్యూర్ అయ్యేవాళ్ళు, మన టైంలో 6th, 7th, 8th క్లాసెస్లో అయ్యాము. కానీ ఇప్పుడు 3rd, 4th, 5th క్లాసెస్లోనే అయిపోతున్నారు. ఎందువలన? సింపుల్, మన హార్మోన్స్ని తలపించే ఈ ఖతర్నాక్ కెమికల్స్ వీక్ ఈస్ట్రోజన్ హార్మోన్ లాగా పనిచేస్తాయి మన బాడీలో. డైరెక్ట్గా పిల్లలు ఎక్స్పోజ్ అయ్యే కెమికల్సే కాక వాళ్ళమ్మ బొజ్జలో ఉండగా వాళ్ళమ్మ ఎక్స్పోజ్ అయినవి కూడా కౌంట్ అవుతాయట. మన క్లీనింగ్ ప్రోడక్ట్స్, పర్సనల్ కేర్ అండ్ మేకప్ ప్రోడక్ట్స్ అండ్ ప్లాస్టిక్లలో ఉండే ఈ హార్మోన్స్ని కెలికే కెమికల్స్ వల్ల, ఒబేసిటీ వల్ల పిల్లల్లో
ఎర్లీగా బ్రెస్ట్ ఫామ్ అవ్వడం, చిన్న ఏజ్లోనే ప్యూబర్టీ అంటే మెన్సెస్ స్టార్ట్ కావడం, పాపం బుర్రలో చిన్నతనం ఇంకా అలాగే ఉంటుందండి, కానీ బాడీలో చేంజెస్ అయిపోతూ ఉంటాయి. ఇలాంటి టైంలోనే మదర్స్ వాళ్ళకి చాలా మెంటల్ సపోర్ట్ ఇవ్వాలి. దెర్ ఈజ్ నో షేమ్ ఇన్ దట్. ఇది సర్వసాధారణం, పర్ఫెక్ట్లీ నార్మల్ అమ్మాయిలకి జరిగే చేంజెసే అని చెప్పి పిల్లల కాన్ఫిడెన్స్ని బూస్టప్ చేయాలి. ఇది తల్లులే చేయగలరు. సో ఆల్ ద బెస్ట్ మదర్స్. మీ పిల్లలు ఇప్పుడు ఇంకా పెద్దగా అవుతూ ఉన్నారు, మిడిల్ ఏజ్కి వచ్చేసారు. ఇప్పుడెలా మీ హార్మోన్స్ని ఇవి కెలుకుతాయో చెప్తాను. హార్మోన్స్ అనేవి సీసా లాంటివండి. ఒకటి అటు ఇటు అయితే దాని ప్రభావం మిగతా హార్మోన్స్ లైక్ థైరాయిడ్, ఇన్సులిన్, స్ట్రెస్ హార్మోన్స్ మీద కూడా ఉంటుంది. క్యాన్సర్స్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, టెస్టిక్యులర్ క్యాన్సర్, అతి ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్కి మన ఖతర్నాక్ కెమికల్స్కి టైట్ ఫ్రెండ్షిప్ ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ అన్ ఈస్ట్రోజన్ డిపెండెంట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్కి ఈస్ట్రోజనే ఫుడ్. ఈ కెమికల్స్ మన ఈస్ట్రోజన్ హార్మోన్కి సిమిలర్గా ఉందా? సో బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ హార్మోన్ డిస్రప్టర్స్ అని మీ గూగుల్ తల్లిని అడగండి, అదే చెప్తుంది అవి ఎంత జాన్ జిగిరి దోస్తులు. సో బేసికల్లీ ఇవి హార్మోన్స్ లాంటివి, కానీ హార్మోన్స్ కాదు. సో వీటికి మనల్ని గెలకనీకి 100 మార్గాలు తెలుసండి. అవేంటో నేను మీకు వచ్చే వారం క్లియర్గా సింప్లిఫై చేసి చెప్తాను. అందాక స్టే హెల్దీ.